నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అని. సో మనతో పాటు శివరుద్ర గురూజీ ఉన్నారు. సో గురూజీ మాటలో అడుగుదాం. సో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, అంటే ఈ సమాజానికి సంబంధించి కూడా బాండింగ్ చాలా గట్టిదనమాట. సో మా వీడియోస్ బాగా వైరల్ అవుతున్నాయి. కొద్ది కింద కామెంట్స్ రూపంలో కూడా చాలామంది తెలియజేశారు. కొన్ని అనుమానాలు ఉన్నాయంటే కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళు బయటికి రాలేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళు కామెంట్స్ పెడుతూ ఉంటారు కదా. సో ఆ కామెంట్లో కొన్ని టాపిక్స్ తీసుకొని ఈరోజు నేను మన గురూజీ గారితో ఇక్కడ పిలవడం జరిగింది. సో మనతో పాటు శివరుద్ర గురూజీ ఉన్నారు. గురూజీ మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో గురూజీ నమస్తే. మిత్రమా నమస్కారం. శంకర, ఎలా ఉన్నారు? ధర్మరక్షణకై ప్రకృతి ఒడిలో మీలాగే మేము తిరుగుతూనే ఉన్నాము. ఓకే. సో అల్పాహారం అయిందా? అయిపోయింది, అంతా క్షేమమే. వర్షాలు, ఋతుపవనాలు చురుకుగా కదులుతూ ఉన్నాయి. చాలామంది ఇప్పుడిప్పుడే స్కూళ్ళని, తల్లులు తండ్రులు ఈ యొక్క ఫైనాన్షియల్గా డిస్కషన్స్ ఎక్కువ జరుగుతున్నాయి ఈ 1 వీక్లో. చాలామంది వచ్చి అంటారు, ఇప్పుడు ఇంటర్ నుంచి డిగ్రీ పోయేవాళ్ళు, 10th నుంచి ఇంటర్కి వచ్చేవాళ్ళు, ప్రణాళికలు నడుస్తూ ఉన్నాయి. అంటే ఎవరి లైఫ్ షెడ్యూల్స్లో వాళ్ళు ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ ఉన్నారు మిత్రమా. ఓకే. సో గురూజీ చాలా కామెంట్స్ వచ్చాయి. అంటే కింద చాలా మంది నన్ను ఒక క్వశ్చన్ అడుగుమని చెప్పారు. అంటే నల్ల తాడు ఉంటుంది. నల్ల తాడు మనము కాలికి ఏ కాలికి కడితే మంచిది, అసలు నల్ల తాడు ఎందుకు కట్టాలి అని చెప్పి కూడా చాలా మందికి ఒక డౌట్ ఉంది. సో దాని గురించి మాతో షేర్ చేసుకోవాలి. అసలు ఎందుకు నల్ల తాడు ఎందుకు కడతారు? అసలు నల్ల తాడు అనేది మనం శాసన గ్రంథాల్లో లోపలికి వెళ్ళాలి. పురాణ ఇతిహాస గాథాల్లో ఒక చిన్న కాగితం ఇది. ఒక భక్తురాలు, మహానీయురాలు, ఓకే, మంచి లోతైన ప్రశ్న. నల్లతాడు అనేది చాలా చిన్న ప్రశ్న, కానీ జవాబు చాలా లోతుగా ఉంది. ఓకే. కాళికామాత ప్రతిరోజు కలలో కనబడి అమ్మతో మాట్లాడేది, ఒక భక్తురాలతో. ఎలా మాట్లాడేదంటే క్షేమ సమాచారాలు, తినడానికి ఉండడానికి అని మాట్లాడుతూ ఉండేది. పడుకున్నప్పుడల్లా కలలో కనబడేది. అయితే అమ్మ ప్రతిరోజు కనబడుతుంది. ఈవిడ వచ్చేసి బట్టలు పిండేసుకోవడం. అప్పట్లో కొండ ప్రాంతాలు కానీ బయట ప్రాంతాల్లో బయటనే ఆరేసేవాళ్ళం. ఇలా బట్టలన్నీ ఆరేసుకుంటూ ఉంటుండే. అలా ఉన్న ఆ తరుణంలో ఒకరోజు ఈమెకి ఏమైందంటే, అమ్మ కాళికామాత రూపమే నలుపు. బాగా గుర్తుపెట్టుకోండి, ఆవిడ శరీరం మొత్తం నలుపు ఉంటుంది. పెద్ద భారేడు బొట్టు ఉండి ఎర్రగా ఇక్కడి వరకు జుట్టు ఇరబోసుకొని ఉంటుంది. ఈ అమ్మ ఏం చేస్తుందంటే, ఒకరోజు ప్రతిరోజు కళ్ళనే కనబడుతుంది కదా అని ఈవిడని ప్రత్యక్షంగా చూడాలని మారం చేస్తుంది. కాళికామాత రూపం ఏంటంటే మిత్రము, అగ్గిలో పుడుతుంది ఆవిడ. ఓకే. అగ్గిలో పుట్టినది కూడా మీకు కథ ఉంది. ఎందుకంటే శివుడు పెట్టిన ఒక వరానికి అమ్మ పుట్టినప్పుడు ఆ శివుడు అంటాడు, నీవు అపవిత్రముగా ఈ బిడ్డని కంటున్నావు అన్న తరుణంలో, నువ్వు పవిత్రమైన మనిషి అయితే రుజువు చేయబడాలి. ఈ మంటకు కాలకపోతే నీవు పవిత్రం, కాలితే అపవిత్రం అని అన్న ఆ మాటకి అమ్మ ఆ అగ్ని సైతం అమ్మని కాల్చడానికి ముందుకు రాని తరుణంలో మహా ఇల్లాలు అని చాటుకున్న తరుణము రాసింది. అందుకని కాళికామాతకి ఆ నలుపు రూపం అక్కడి నుంచి వస్తుంది అనమాట. అమ్మ కాలిన శరీరం అది. ఓకే, ఓకే, నల్లది. అయితే అట్లా వచ్చి అమ్మ రూపం ఉగ్ర రూపం ఉంటుంది. ఈ సాఫ్ట్ రూపం కాదు యాక్చువల్లీ, మనకు చిత్రాల్లో ఫోటోలో చూపించే రూపం కాదు అమ్మది. యాక్చువల్లీ అమ్మవారి రూపం ఏంటంటే మిత్రమా, ఇంత పెద్ద దద్దుర్లు ఉంటాయి. ఇలా 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 అమ్మవార్లు వస్తాయి, కొంతమందికి పిల్లలకు వస్తాయి అమ్మవార్లు. ఇప్పుడంటే మనం దాన్ని చికెన్ పాక్స్ అని అంటున్నాం చిన్న కానీ ఒకప్పుడు ఇంతలా వచ్చాయి. ఒళ్ళు ఇట్లా గగ్గురు పడేలా వస్తుంది. అమ్మ అసలైన రూపం అదే అన్నమాట. కాలినప్పుడు వచ్చిన బొబ్బరిలో ఉండి ఇంత పెద్ద బొబ్బట్లు అలా ఉండి అమ్మను ఒకసారి చూడాలని ఆ భక్తురాలు ఆశపడుతుంది. ఇందులో లోతైన ఆన్సర్ కూడా ఉంది. ఇది ముస్లిమ్స్కి సంబంధించిన ప్రశ్న కూడా. అయితే సరే బిడ్డ, నీవు నన్ను చూస్తే తట్టుకోగలుగుతాను అని అంటే నేను నీ దగ్గరికి వస్తాను, రేపటి రోజు నీవు బట్టలు ఉతికే ఆ సమయానికే నేను వస్తాను అని అంటది. అయితే కానీ నువ్వు నన్ను వెనక్కి మరలి చూడకూడదు, ఒకసారి చూసిన తర్వాత అన్న ఒక నియమాన్ని పెట్టి వెళ్తే, బట్టలు చీరలు ఉంటాయి కదా, 1 2 3 4 ఇలా ఆరేసి పెడుతుంది. లాస్ట్ చివరి చీర దగ్గర నేనున్నాను, నన్ను చూడడానికి రా అని అంటుంది అమ్మ. ఓకే. ఒక చీరనికి బట్టలే ఆరేసి, చీర అని కాదు ఇంకా వేరే ఏ బట్టలైనా అలా వస్తూ అమ్మకు ఒక సమయం ఉంటుంది. నువ్వు ఈ సమయంలోకి వస్తేనే నీకు కనబడతా, ఈ సమయం దాటేస్తే నీకు కనబడను అని అంటుంది. అన్న తర్వాత అమ్మను చూసి ఆమె ఆ తరుణాన్ని వచ్చేసి అమ్మ లాస్ట్ చీర తీసేసరికి కాళికామాత కనబడుతుంది. కనబడేది కూడా అగ్గి రూపాన కనబడుతుంది. చాలా భయానక రూపంలో కనబడేసరికి ఈవిడ తట్టుకోలేక ఆ పరిస్థితిని దిగమింగలేక ఏం చేస్తుందంటే, అమ్మవారి విషయాన్ని చూసి భయపడుతుంది. భయపడి ఈ బిడ్డ కొంచెం స్పృహని కోల్పోతుంది.
అమ్మ ఏం చేస్తుందంటే బిడ్డ అలా పడిపోయిన తర్వాత అక్కడ ఉన్న ఆ కొండ మొత్తం కాల్చేస్తుంది. ఓకే. బిడ్డని మంచిగా చూడుకోవాలి అని చేసిన ఆ తరుణం కొంచెం డీప్గా పోయింది. ఆ కొండంతా కాలిపోతుంది. కాలిపోయినాక కొద్దిసేపు అయినాక ఈమె ఒక చల్లని ప్రాంతంలో కూర్చొని ఉంటుంది. అంటే పడకబెట్టి అమ్మ వెళ్ళిపోతుంది. ఆ కొండంతా కాల్చేస్తుంది. కాల్చేసిన తర్వాత అమ్మని కళ్ళలో చూసుకుందామంటే అప్పటి నుంచి కళ్ళలో కనబడదు. అమ్మ ఏం చెప్తుందంటే, నేను నీకు ఏ రోజైతే ప్రత్యక్షంగా కనబడతానో ఆ తర్వాత నీకు కళ్ళలో కూడా నేను కనబడను. అయినా సర్లేదు నిన్ను ఒకసారి చూసుకుంటానంటే ఈమె కళ్ళలో కనబడుచుకునే ఏర్పాటే పెట్టుకోవాలి. నా బిడ్డ నన్ను చూడొద్దు అని అనుకుంటే ఈ బిడ్డ చూసేస్తుంది ఆవిడ లాస్ట్ చీర తీసి. ఆ తరుణం ఏర్పడిన తర్వాత ఇక నా బిడ్డకి ఇకపై నేను కనబడను కాబట్టి నా బిడ్డకి రక్షణగా నేను ఉండాలి అని అంటే నేను ఇక్కడ ఆహుతి అంటే కాలిన ఈ కొండ, కాలిన ఈ యొక్క చెట్లు, ఈ రాళ్ళు అన్నిట్లో నుంచి జ్ఞాపకాన్ని పెట్టుకోవాలి అంటే ఇలా గీకింది ఆ నలుపు. ఆ నలుపుతో ఇక్కడ కాటిక పెట్టింది ఆవిడ. మా అమ్మ కంటి చూపు చల్లగా నాపై ఉండాలి అని. ఇప్పటికీ ముస్లిమ్స్ని అడగండి, చల్లగా ఉండడానికి సురుమా పెడతారు. అలా వచ్చిన తరుణం ఇది. తర్వాత రాను 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 బుగ్గకు చుక్క పెట్టడం కానీ ఇంకా నలుపుకు సంబంధించింది. ఆ కొండ అయితే ఇప్పటికీ శాస్త్ర గ్రంథాల్లో అందని ఒక రహస్యం అది. వెరీ వెరీ ఫిల్టర్ అయ్యి వస్తున్నాయి అక్కడ నుంచి సురుమా, వెరీ వెరీ ఫిల్టర్ అయ్యి వస్తున్నాయి నల్లటి వస్తువులు. ఇంకా ఆ కొండకి ప్రాంతంలో అది వెరీ సీక్రెట్ ప్లేస్, నోన్ ప్లేస్, చాలా తక్కువ మందికి మాత్రమే ఉంది. మన గ్రంథాల్లో దానికి చోటు కూడా ఉంది రాసి. అంటే ఇప్పుడు ఎక్కడ ఉంటుందా? ఇప్పుడు మన భూమండలంలో ఉంది, అది కొండ ప్రాంతాల్లో ఉంది. శాసన గ్రంథాల్లో చూడండి, మన దగ్గర ఒక దక్షయజ్ఞం ఎక్కడ జరిగింది మీకు తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో ద్రాక్షారామంలో జరిగింది దక్షయజ్ఞం. కానీ దక్షయజ్ఞం ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టు ఎవరికి తెలియదు. అవును. ద్రాక్షారామం అని ఊరి పేరే ఉంది, దక్షయజ్ఞం జరిగింది. ఇలా శాసన గ్రంథాల్లో జరిగిన చోట్లన్నీ ఉన్నాయి మన దగ్గర. అష్టాదశ శక్తి పీఠాలు ఎక్కడ జరిగాయి? 18 అమ్మది మన భూమండలంలోనే జరిగాయి. ఇలా దక్షుడు చేసిన యుద్ధం అక్కడ జరిగింది. శివపురాణంలో ఏమి రాస్తుందంటే మిత్రమా, భూమండలంలోనే ఇప్పుడు అరుణాచల ప్రదేశం ఉంది కదా, అక్కడనే మొదట శివుడు భూమండలం మీద నేనున్నాను అని చూపించిన మొట్టమొదటి ఒక స్థిరమైన ఆస్తి అది. అంటే దాన్ని అంతు చిక్కడానికి 500 కోట్ల క్రితమే అక్కడ గుడికి సంబంధించిన ప్రాంగణాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా రాసి ఉన్నాయి. ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితం, అంటే ఎన్నో సంవత్సరాల చరిత్రలు ఇవి. అలాగే ఈ కొండ ప్రాంతానికి విలువ వచ్చి రాను 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 నల్లది దేనికి అయిందంటే అవతల వ్యక్తిని ఇబ్బంది పెట్టడానికి, అంటే రక్షణ కవచం రాను 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 ఒక మ్యాజిక్ లాగా అయిపోయింది. బ్లాక్ ఇప్పుడు నడుము కడతారు మొలతాడు. ఒకప్పుడు కనబడకుండా కట్టుకునే వాళ్ళం మొలతాడు కానీ ఇంకేదైనా తాళ్ళు. అంటే మొలతాడు రెడ్ కలర్ ఉంటుంది. రెడ్ కలర్ కాదు యాక్చువల్లీ, మొలతాడు కూడా బ్లాక్ రెడ్డే ఉంటుంది. రెడ్ బ్లాక్, రెడ్ అనేది బ్లాక్ అనేది రెండు కలిసి ఉన్నదే కడతారు ఎక్కువ. ఇప్పుడు రాను 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 బ్లాక్ ఉంది, లేదా కొంతమందికి రెడ్ ఉంటుంది. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు కొంతమంది, బాగా అప్పట్లో రాజులు ఉండే వాళ్ళు నలుపు తెలుపు ఏది కట్టుకునేది కాదు. వాళ్ళు నడుముకి డైరెక్ట్గానే ఇట్లా వెండితో చేసింది కట్టుకునేవాళ్ళు. ఇప్పుడు నా నడుము కూడా చూడండి ఒకటి పెద్దది, ఇది ఒక తాడు లాంటిది, అంత లావుగా ఉంటుంది అది. దాన్ని నేను ఏంటంటే శివపాశం అని చెప్పి నడుముకు పెట్టుకొని కూర్చొని ఉంటాను, తిరుగుతూ ఉంటాను. ఇంకా నేను ఎక్కువ ఇంట్లోకి వెళ్తాను కాబట్టి గాలి ప్రభావాలు కానీ, ఎవరైనా క్షుద్ర పూజలు చేసిన ఇంట్లలో ఏదైనా అపవిత్రత అనేది ఉంటున్న చోట్ల ఉపయోగించడానికి తీసుకెళ్తూ ఉంటాం. దీనికి విలువ నడుము దగ్గర, నడుముకే ఎందుకు ఉంది, ఇది చరి సవభాగం కిందికి పైకి. ఎందుకు ఆ మొలతాడుని ఇక్కడ మొలతాడు, మొల అంటే తాడు, అంటే ఇట్ ఈస్ ఎ గ్రిప్ మా పైన బాడీకి కింద బాడీకి ఈ మధ్యలో ఈ బొక్కలో ఏదైతే నడుము ఉంటుందో బొడ్డుకి కింద ప్రాంతంలో ఉంటుంది అది. ఈ పై భాగం 50%, కింది భాగం 50%. ఈ రెండింటికి మధ్యలో రెండింటిని కాపాడడానికి ఆ తాడు. ఇక్కడ ఏమి ఉండదు, మీరు బాగా గమనించండి. మొలతాడు ఎక్కడైతే కడతామో అక్కడ ఎక్కువ శాతంగా అయితే బొక్కలు కానీ తర్వాత మాంసం ఇట్లా స్ట్రగుల్డ్గా అయ్యే, అంటే ఫ్యాట్ ఉండేది ప్రాంతం కాదు, వెరీ ఫ్రీ ఉండే ఏరియా ఇది. అలా ఉన్న ఆ తరుణాన్ని పరమాత్ముడు ఏం చేశాడంటే నడుముకి ఇచ్చాడు మొదట జాగ్రత్తకి. మనం రాను రాను చేతికి కట్టుకుంటాం, మిడలు వేసుకుంటున్నాం, ఏది వేసుకున్నాం. నలుపు వేసుకోవడానికి గల ముఖ్యమైన కారణం శాసన గ్రంథాల్లో రాసింది శత్రువు వినాశనం అనేది. ఇప్పుడు చెప్తే ఒకప్పుడు అమ్మ రక్షణ, అమ్మ మాతో పాటే ఉందని ఆ మహానీయురాలు భక్తురాలు చేసిన గొప్ప కారణం వల్ల ఈరోజు తాడుకు విలువ వచ్చింది. కానీ ఇప్పుడు నలుపు తాడుని చేతబడిలకి, శుద్ర పూజలకి, వశీకరణలకి, ఇంకేదైనా కట్టడానికి మూల మీద లేకపోతే ఇంకా 3 తవళ్ళలో వేయడానికి వాడుతున్నారు. ఒకప్పుడు అమ్మ నీకు ఎందుకు ఇచ్చింది, రక్షణ కోసం అని అది ఆయుధంలాగా వాడండి అని ఇస్తే, ఇప్పుడు దీన్ని
ఆయుధంగా వేరే వాడిని నాశనం చేయడానికి వాడుతున్నాం. అవును. సో అదే ప్రశ్న చేయబోతున్నాను నేను. సో నల్ల తాడుకి చాలా పవర్ ఉంటుంది. పవర్ చాలా అంటే ఒక మనిషిని అటు పంపించాలన్నా ఇటు పంపించాలన్నా ద మోస్ట్ బ్లాక్ శాసించవచ్చు అని. ఎస్. ఎందుకంటే క్షుద్ర పూజలు ఏం చేస్తారంటే మిత్రమా, నలుపే అన్నిటికంటే పర్మనెంట్ రంగు. నువ్వు ఏ రంగు అయినా కలుపు, ఎన్ని రంగులైనా మిక్స్ చేయి, ఫైనల్గా వచ్చే కలర్ రంగే. కావాలంటే మనం ఒక 4-5 రంగులు ఇప్పుడు తెప్పించుకోవచ్చు. ఎక్కడన్నా కాగితం మీద గీకి చూడండి, అన్నీ మిక్సప్ చేసే ఫైనల్ కలర్ రంగే వస్తుంది, నల్లది రంగు మాత్రమే వస్తుంది. అంటే శత్రువు వినాశనానికైనా ఏదైనా నాశనం చేయడమో ఇంకేదైనా చేయడానికి నలుపు రంగే ఆయుధం. నలుపు అంటే డార్క్, అంటే చీకటి. చీకటి అంటే ఏంది మిత్రమా, నీకు దారి భవిష్యత్ ప్రణాళికలు కనబడదు. అదే వెలుగు అయితేనేమో పాజిటివ్నెస్, ఎల్లో కానీ వైట్ కానీ కదా. ఈ నలుపు ఏం చేస్తారంటే క్షుద్ర పూజల్లో వాడతారు. నలుపు దారంతో పాటు జీడి గింజలు వాడతారు నలుపుగా. గుడ్డు తీసుకొని గుడ్డుకి నల్ల గీతలే గీస్తారు, 3, 4. ఇంకొంతమంది గుమ్మడి పండు తీసుకొని దానికి ఏకంగా భూతం బొమ్మే వేస్తారు, దాని మూతి తర్వాత కళ్ళు పెడతారు. అంటే నలుపుతోనే అట్రాక్షన్ ఎందుకు చేస్తారని అంటే, ఎక్కడైతే క్షుద్ర పూజ బలం, ఆత్మబలం అనేది చాలా తక్కువగా ఉంటుందో, జీరో అట్మాస్ఫియర్ వేర్ ఫిజికల్ అటాచ్మెంట్ ఈజ్ నాట్ దేర్, ఒక బాడీ నుంచి సంబంధం లేని ఏదైతే సూక్ష్మంలో ఉన్న ఒక గాలి ఉంటుందో ఆ గాలి అట్రాక్ట్ అయ్యే ప్లేస్ ఈ బ్లాక్. అంటే ఒక డబ్బా, ఒక ఖాళీ స్థలం ఈజీగా రావాలి అని అంటే ఇట్ ఈస్ అ సిగ్నల్ టు ఇన్సైడ్. ఒక్కసారి లోపలికి రండి అనే సిగ్నల్. ఎలా అంటే మిత్రమా, నీవే ఒక చెడ్డ మనిషివి, నీకు 10 మంది స్నేహితులు ఉన్నారు. అయితే నీకు మద్యం అలవాటు లేకున్నా మద్యాన్ని అలవాటు చేయాలి అంటే మొదట నిన్ను మద్యం తాగే మనుషుల మొదలు కూర్చోబెట్టేస్తారు. నిన్ను ఒక్కనైతే ఫ్రెష్గా తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు కదా. మొదట వాళ్ళందరినీ చూసి ఒకడు ఏమంటాడు, ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ప్రేరేపిస్తారుగా. ఇవన్నీ ప్రేరేపించే స్థలాలు. ఇక్కడ ఏం కాదేమో, నా కోసం ఎదురు చూస్తున్నారు ఏమన్నా ఫ్లెక్సిబిలిటీ కోసం పోయి కూర్చుంటారు. ఈ నలుపు అనేది క్షుద్ర పూజల్లో ఉపయోగిస్తున్నారు. కానీ అయితే ధర్మం అధర్మం అనే విషయంలో చూస్తే, వీడు ధర్మాన్ని గెలవడానికి చేస్తున్న పూజనే ఈ క్షుద్ర పూజ. కానీ ఎప్పటికీ క్షుద్ర పూజ గెలిచిన గ్రంథాలు లేవు కదా మిత్రమా మన దగ్గర. లేవంటారు. ఎట్టి పరిస్థితుల్లో లేవు. ఎక్కడన్నా ఒక రాక్షసుడు గెలిచిన తరుణం ఉందా? ఎక్కడన్నా ఒక అన్యాయాన్ని వరాన్ని పొందిన వ్యక్తి, దేవతలని శాసించిన వ్యక్తి గెలిచినట్టుగా గ్రంథాల్లో రాసిందా? భక్తితో గెలిచిన ఒక రోడ్డుపై కూర్చొని పూటకి కూడా తినడానికి గతి లేని వాడు గెలిచిన తరుణమే ఉంది. కానీ పూజల ద్వారా సంపాదించిన ఆస్తే ఉంది. కానీ మంత్ర ఉచ్చరణతో గెలిచిన గ్రంథం మన దగ్గర రాసిలేదు. చేశాడు, భగవంతుడి కంటే బలమైన వరాలు పొంది బలమైన పరీక్షలు చేశాడు, కానీ గెలవలేదుగా. అదే హిరణ్యకశిపుడు భూమండలం మొత్తం నాకు శక్తి కావాలి, నాకు శక్తి చాలా అవసరం, ఆ శక్తితో నేను గెలుస్తాను, ఆ శక్తి వల్ల లోకాలని మొత్తం వేలుతాను అని అనుకున్న హిరణ్యకశిపుడే సింహరూపాన నారసింహుడు చేసి లేపుకెళ్ళిపోయాడు. ఒక జన్మలో హిరణ్యకశిపుడే ఈ యొక్క బాగా భారీగా తిని 6 నెలలు నిద్రపోయి 6 నెలలు మేలుకో ఉండే ఒక వీరాది వీరుడు కుంభకర్ణుడు గురించి వినిండవచ్చుగా. ఈ కుంభకర్ణుడే ఒక జన్మలో హిరణ్యకశిపుడు. రాక్షస వరాలు 3 జన్మలు పొందాడు ఆయన ఒక తప్పు వల్ల. అంటే ఆయన గెలిచాడా? గెలవలేడుగా. ఇప్పుడు నల్లతాడు గురించి మీరు అంత వివరంగా అడిగారు కాబట్టి అసలు నల్లతాడు ప్రత్యేకత తెలుసుకోవడం ముఖ్యమైనది. ఇప్పుడు చూడండి, త్రిశూలాన్ని కూడా నల్లదే ఉంది నాకు. ఇప్పుడు నా రుద్రాక్షలు కూడా నల్లదారంతోనే కట్టి పెట్టుకున్నాం. నలుపు అనేది ఏంటంటే చెడుని మనం మన పైకి రాకుండా రక్షించుకోవడానికి వాడడం అనేది చాలా ముఖ్యమైనది. అలా అని నల్లతాడు వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి అనడానికి అని కాదు, నమ్మకంతో పోతుంది నీ మైండ్ యొక్క పాజిటివ్నెస్. అసలు తాడే లేకుండా కూడా చాలామంది ఉన్నారు, మరి వాళ్ళు బతుకుతలేరా? అవును. అంటే ఇంకోటి, ఆ నల్లతాడు ఏ కాలు కట్టుకుంటే మంచిది? ఎడమ కాలుకే కడతారు. పురుషులు అయితే చూడండి మిత్రమా, ఎడమ కాలుకి కుడి కాలుకి కట్టే సందర్భాలు చాలా తక్కువ. చూడండి, ఎడమ కాలుకి కట్టే వాళ్ళు ఎక్కువ శాతంగా స్త్రీలు కడుతూ ఉంటారు, మగవాళ్ళు వచ్చేసి ఎడమ కాలుకు కడుతూ ఉంటారు, కొంతమంది కుడి చేతికి కడతారు. నేనేనేది ఏంటంటే, కాళ్ళకి కట్టడం కంటే ఈ నలుపులు ఉన్నది ఒక రుద్రాక్ష ధారణ వేసి 1, 2 రుద్రాక్షలు ఆ దారానికి గుచ్చి మెడలో వేసుకోవడం శుభసూచకం, మంచిది. శివుడి రుద్రాక్ష. ఇప్పుడు వేరే మతాలు ఇంకా వేరే కులస్తులు కూడా ఉంటారు, అలాంటి వాళ్ళు కూడా నల్లదారం కేవలం మెడలో వేసుకున్నా మంచిదే. ఇప్పుడు కాళ్ళకు కట్టుకొని అట్రాక్షన్లోకి రావడం కంటే మెడలో వేసుకోవడం ఇంకా దైవాధీనంలో ఉన్నట్టు ఉంటుంది కదా మిత్రమా. అలా చేసుకోవడం. చాలామంది ఏంటంటే కాళ్ళకు దొడ్డుగా భారీగా కూడా కట్టే వాళ్ళు ఉంటారు,
అది చూడడం కూడా అవతల వ్యక్తికి కొంచెం నెగిటివిటీగా అనిపించవచ్చు కదా. అలా అని నల్లతాడుని తక్కువ అంచనా వేయడానికి లేదు. కాబట్టి మంచి తరుణానికి వాడేది మెడలో వేసుకుంటే శుభ సూచకం అని మా ఆలోచన. ఓకే, అంటే నల్లతాడు కట్టుకుంటే ఎలాంటి దిష్టి తాకదు? దిష్టి తాకదు అనేది యువర్ మైండ్. ఆ, దిష్టి అనేది తాకాలి, నీకు ఇబ్బంది పెట్టాలి అని అంటే మిత్రమా, నీవు ఏ దుస్తులు లేకుండా కూర్చున్నా తగిలేస్తుంది. ఓకే, అంటే నల్లది అట్రాక్ట్ అవుతుంది. నల్లదానికి దిష్టి తగిలింది అనుకుందాం కదా మిత్రమా. అయితే నల్లది ఎవరికి ఎక్కువ శాతంగా తగులుతుంది దిష్టి? మన భారతదేశంలోనే తాళ్ల గురించి మాట్లాడుతున్నాం కానీ ఇతర దేశాల్లో లేవు. మరి వాళ్ళ దగ్గర ఈ గుడ్డు తింపడాలు ఇంకా చేసేయడాలు ఇలాంటివి కూడా లేవు కదా. మరి వాళ్ళకి దిష్టి తగులుతలేదు కదా. ఎక్కడైతే నమ్మకం ఉన్నదో అక్కడ ఈ విషయాలన్నీ పనిచేస్తాయి అంటున్నాను. ఓకే, అందుకని నల్ల తాడు కట్టుకోవడం అనేది శుభ సూచకం. అమ్మది ఎగ్జాంపుల్ చెప్పానుగా, అవును. అక్కడ నుంచి వచ్చింది మంచిగా వచ్చింది కదా. ఇది రాను 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 వాడుకలో ఏమైందంటే వీళ్ళు మంచిగా పెట్టుకుంటున్నారు కానీ చూసేవాడికి ఏమవుతుంది, ఇది చెడేమో, అవతల వ్యక్తికి దిష్టి తగలు కట్టుకున్నాడేమో అన్న ఆలోచన వచ్చింది. అంటే ఇండైరెక్ట్గా వాడు మంచిగా కట్టుకున్నాడు కదా. కాబట్టి నలుపు కట్టుకోవడం మంచిది. ఓకే, సో నలుపు మంచిదే అంటారు. మంచిదే మిత్రమా, నలుపు మంచిదే, మెడలో వేసుకుంటే ఇంకొంచెం మంచిదే అంటారు. ఓకే గురూజీ, థ్యాంక్ యూ గురూజీ. ధర్మో రక్షతి రక్షత.